విశాఖ సెంట్రల్ జైల్లో మరొక మొబైల్ ఫోన్ కలకలం రేపుతోంది. జైల్లో మరొక సెల్ ఫోన్ గుర్తించారు అధికారులు. నర్మదా బ్లాక్ లోని రహస్య ప్రాంతంలో మొబైల్ గుర్తించారు. సిమ్ కార్డ్ లేని మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు జైలు అధికారులు. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే డంప్ లో 2 మొబైల్స్ ని గుర్తించిన ఘటనపై కేసు విచారణ కొనసాగుతోంది. అధికారులు సిబ్బంది అప్రమత్తతతో మరొక మొబైల్ కూడా గుర్తించారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. జైల్లో కొందరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అరులవ పోలీసులు. 2 నెలల క్రితమే జైల్లో మొబైల్స్ దాచినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్స్ లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి డేటాను విశ్లేషించబోతున్నారు. పోలీసు విచారణలో ఐఎంఈఐ నెంబర్లు కీలకంగా మారబోతున్నాయి. మొబైల్స్ లో సిమ్ కార్డులు లేకపోవడంతో ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయబోతున్నారు. మొబైల్ డేటా వచ్చాక డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేపడతారు. విశాఖ జైల్లో మొబైల్ ఫోన్ల కలకలంపై అరులో పిఎస్ లో ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అసలు జైల్లోకి మొబైల్స్ ఎలా వెళ్లాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మా ప్రతినిధి ఖాజా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, విచారణ ఎలా జరుగుతోంది? ఇప్పటి వరకు లభించిన క్లూస్ ఏంటి? ఒకవైపు మొబైల్ డంప్ ఘటనపై ఆర్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తుండగానే మరోవైపు సెంట్రల్ జైల్లో మరో మొబైల్ బయటపడడం ఇప్పుడు తీవ్ర కలకలాన్ని రేపుతుంది. రోజువారీ సెర్చ్ లో భాగంగానే జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో కొంతమంది వార్డర్లు సెర్చ్ చేస్తూ ఉండగా ఒక చోట అనుమానం వచ్చి ఒక మెట్ల మార్గం కింద ఉన్న సామాన్లను తొలగించేసరికి అక్కడ ఒక కీప్యాడ్ మొబైల్ అనుమానాస్పదం కనిపించింది. అది బయటకు తీసి చూసేసరికి అందులో కూడా సిమ్ కార్డు లేదు. ఇది ఖచ్చితంగా జైల్లో ఉన్న ఖైదీలే ఎవరో వినియోగించి ఉంటారని జైలు అధికారులు అనుమానిస్తున్నారు. జైలు సూపరింటెండెంట్ గా మహేష్ బాబు ఛార్జ్ తీసుకున్న తర్వాత దాదాపుగా 4 రోజులు కావస్తుంది. ఈ తర్వాత జైల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే గతంలో ఉన్న అధికారులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసిన కిషోర్ బాబు అనే జైలు సూపరింటెండెంట్ ని వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయనతో పాటు మరో అధికారిని కూడా సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మహేష్ బాబు ఇక్కడ సూపరింటెండెంట్ గా వచ్చిన తర్వాత ఆ జైల్లో ఒక్కొక్క పరిణామాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే గతంలో చూసి చూడనట్టు వదిలేసినట్టు ఆరోపణలు వినిపించే అధికారులపైన ఇప్పుడు ప్రత్యేకంగా ఫుల్ ఫోకస్ పెట్టారు. జైల్లో భద్రతా నామ్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవరెవరు కదలికపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ వారి కదలికలను గుర్తిస్తూ సెర్చ్ చేస్తున్న క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఒక 2 మొబైల్ ఫోన్స్, ఒక బ్యాటరీ, ఒక పవర్ బ్యాంక్, 2 డేటా కేబుల్స్ ఒక డంప్ లో దాచిపెట్టినట్టు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే మళ్ళీ ఈ రోజు నర్మదా బ్లాక్ సమీపంలో ఈ మొబైల్ ను గుర్తించారు. ఆ బ్లాక్ లో దాదాపుగా 80 మంది ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గంజాయి స్మగ్లర్లు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ఆ నర్మదా బ్లాక్ లో ఉంటారు. ఈ ఫోన్ ను ఎవరు వినియోగించారు, ఎందుకు ఎవరెవరు దీన్ని ఏ సిమ్ కార్డుతో వాడారని దానిపై ఇప్పుడు పోలీసులకు కూడా కంప్లైంట్ చేసిన తర్వాత కేసు నమోదైన తర్వాత ఈ కేసు కూడా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. రైట్ ఖాజా.